लोकसभा इंतखाबात के पेश नज़र पुलिस की जानिब से कार्डन सर्च किया गया। तफसीलात के मुताबिक रियासत तेलंगाना के मंगलहाट पुलिस स्टेशन हुदूद बरलाम गली में पुलिस की जानिब से मुख्तलिफ जगहों पर तलाशी लेते हुए मकानों और मोटरसाइकिलों की तलाशी ली गई और तलाशी के दौरान 23 मोटरसाइकिल के दस्तावेज मौजूद नहीं थे और 17 गैर कानूनी गैस सिलेंडर और 23 लीटर शराब एक मकान से दस्तयाब हुई और इन्हें कानूनी तहवील में लेते हुए और ये कार्डन सर्च लोकल एसपी की जेर निगरानी में किया गया और इस कार्डन सर्च में पुलिस के 150 ओहदेदार मौजूद थे। आइए देखते हैं इस रिपोर्ट में। ఈరోజు మంగళహాట్ పోలీస్ స్టేషన్ ఏరియాలో బలరాం గల్లీలో ఆర్డినెన్స్ సెర్చ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. దాదాపు ఒక 150 మంది పోలీసులతోటి ఒక 10 టీములు ఫామ్ చేసి ముందు కట్ ఆఫ్ పార్టీస్ పెట్టుకొని సిస్టమేటిక్గా ఒక్కొక్కళ్ళకి ఒక 20 నుంచి 25 హౌసెస్ ఒప్పచెప్పి ఆ 2 గల్లీలు కూడా మొత్తం సెర్చ్ చేయడం జరిగింది. ఈ కార్డన్ సెర్చ్లో దాదాపు ఒక 23 వెహికల్స్ 2 వీలర్స్ దొరికినాయి. వాటికి డాక్యుమెంట్స్ ఏం లేవు. వాటన్నిటిని మళ్ళీ ఒకసారి వెరిఫై చేస్తాము. దాని తర్వాత ఒక 17 సిలిండర్స్ ఇల్లీగల్గా ఫిల్ చేస్తున్నారు. చాలా ప్రమాదం, ఒక్కోసారి బ్లాస్ట్ కావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఇట్లా చేయకూడదు ఇల్లీగల్గా. దాని తర్వాత ఒక 2-3 ప్లేసెస్ లిక్కర్ కూడా ఒక 23-24 లీటర్ల దాకా లిక్కర్ కూడా వాళ్ళు సీజ్ చేయడం జరిగింది. ఈ కార్డన్ సెర్చ్ సిస్టమేటిక్గా ఈరోజు సాయంత్రం 5:30 నుంచి ఇప్పుడు దాకా ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇక్కడ లోకల్ ఏసీబీ గారి ఆధ్వర్యంలో. తర్వాత నేను కూడా వచ్చి అటెండ్ అయ్యాను. పబ్లిక్ వాళ్ళ ప్రజల్లో ఉన్న భయాన్ని పోగొట్టడం కోసం, ఈ లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం కోసం, బ్యాడ్ ఫెల్లోస్ ఎవరు ఉంటే పోలీస్ చెకింగ్ ఉందని వేరే ఫర్దర్గా ఏమి అఫెన్స్ చేయకుండా ఉండడం కోసము, ప్రజల యొక్క భద్రత కోసమే మేము ఈ కార్డన్ సెర్చ్ చేసినాము. ప్రజలు కూడా చాలా బ్రహ్మాండంగా మాకు కోఆపరేట్ చేసినారు. ఇదే విధంగా ఇప్పుడు ఈ 2 నెలలు కూడా రెగ్యులర్గా మేము ఫ్రీక్వెంట్ వెహికల్ చెకింగ్, కార్డన్ సెర్చ్, తర్వాత ఇవన్నీ కూడా, ఎందుకంటే ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది కాబట్టి ఎక్కడ ఇల్లీగల్గా ఏది జరగకుండా ఉండాలని, ప్రజల భయభ్రాంతులు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్డన్ సెర్చ్ చేయడం జరుగుతుంది. 14 మంది రౌడీ షీటర్లు కూడా పట్టుకొచ్చినాము. వాళ్ళందరూ కూడా కౌన్సిలింగ్ చేస్తాము. ఫర్దర్గా ఎలక్షన్ అప్పుడు కూడా ఏం జరగకుండా ఉండాలని వాళ్ళ యాక్టివిటీస్ మీద కూడా నిఘా పెట్టినాం. ప్రతి రౌడీ షీటర్ మీద కూడా మా సౌత్ వెస్ట్ జోన్లో ఉన్న అందరు రౌడీ షీటర్స్ కూడా మేము అందరిని పిలిచి మళ్ళీ మాట్లాడుతున్నాము. వాళ్ళని ఎవరైతే బైండ్ ఓవర్ పీరియడ్ అయిపోయిందో వాళ్ళని మళ్ళీ బైండ్ ఓవర్ చేస్తాము. ఇప్పుడు దాకైతే పీస్ఫుల్గా ఉంది. అందరూ కూడా ఏ రౌడీ షీటర్ ఏమి చిన్న తప్పు చేసినా కూడా ప్రజలు భయపడకుండా మాకు తెలియజేయాలని కోరుతున్నాం.